నమస్కారం న్యూస్ 9 టీవీకి స్వాగతం. సిక్స్ ప్యాక్ బాడీ కావాలా, జిమ్ కి వెళ్లి కండలు పెంచాలనే క్రేజ్ తో రాత్రికి రాత్రే హీరోలు అయిపోవాలనుకుంటున్నారా? అయితే జాగ్రత్త, మీరు కొడుతున్న ఆ ఇంజెక్షన్స్ కండలు పెంచేవి కావు, మీ ప్రాణాలను బలి తీసుకునే సైలెంట్ కిల్లర్స్. అవును, వరంగల్ కేంద్రంగా ఇప్పుడు ఒక సంచలన ప్రాణాంతక స్టెరాయిడ్ రాకెట్ వెలుగులోకి వచ్చింది. యువత వీక్నెస్ నే తన క్యాష్ కౌగా మార్చుకున్న ఒక కేటుగాడి గుట్టును తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు గుట్టు రట్టు చేశారు. వరంగల్లోని చార్బౌలి ప్రాంతం బయటికి చూస్తే అంత నార్మల్, కానీ లోపల మాత్రం యువతను మృత్యువుడికి చీర్చే చీకటి దందా. మహమ్మద్ అబ్దుల్ సోహైబ్ అనే వ్యక్తి బాడీ బిల్డింగ్ పిచ్చితో జిమ్ కు వెళ్లే అమాయక యువకులే టార్గెట్ గా ఒక భారీ స్కెచ్ చేశాడు. ఎటువంటి ప్రిస్క్రిప్షన్ లేకుండా అత్యంత ప్రమాదకరమైన టెర్మిన్ అనే స్టెరాయిడ్ ఇంజెక్షన్లను అక్రమంగా విక్రయిస్తూ అడ్డంగా బుక్కయ్యాడు. అసలు ఈ టెర్మిన్ ఇంజెక్షన్ అంటే ఏంటి, ఎందుకు ఇది అంత డేంజర్? డాక్టర్లు చెబుతున్న పచ్చి నిజం ఏంటంటే కేవలం కండలు ఉబ్బడం కోసం వాడే ఈ స్టెరాయిడ్స్ వల్ల నేరుగా గుండెపోటు వస్తుంది, కిడ్నీలు ఫెయిల్ అవుతాయి, ఊపిరితిత్తులు పాడైపోయి చివరికి ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. కేవలం కొన్ని వేల రూపాయల కక్కుర్తి కోసం మహమ్మద్ అబ్దుల్ సోహైబ్ లాంటి వాళ్ళు ఎంతమంది యువకులు జీవితాలతో ఇలా ఆడుకుంటున్నారో ఊహిస్తేనే భయమేస్తుంది. పక్కా సమాచారంతో వరంగల్ చార్బౌలిలో దాడులు చేసిన డీసీఏ అధికారులకు అక్రమంగా నిల్వ ఉంచిన భారీ టెర్మిన్ ఇంజెక్షన్ల స్టాక్ దొరకడం తీవ్ర కలకలం రేపుతుంది. ఇప్పుడు అధికారుల ముందున్న అతిపెద్ద ప్రశ్న, అసలు ఈ సోహైబ్ వెనుక ఎవరున్నారు? ఈ స్టెరాయిడ్స్ వరంగల్ కు ఎక్కడి నుంచి సరఫరా అవుతున్నాయి? ఈ డ్రగ్స్ మాఫియా తీగలాగితే డొంకంత కదిలే అవకాశం కనిపిస్తుంది. ఇది కేవలం ఒక వార్త కాదు, షార్ట్ కట్స్ లో బాడీ పెంచాలనుకునే ప్రతి యువకుడికి ఒక స్ట్రాంగ్ వార్నింగ్. దయచేసి సహజంగా వ్యాయామం చేయండి. ఇలాంటి ప్రాణాంతక డ్రగ్స్ కు బానిసలైతే కండలు రావడం కాదు కదా, కడతేరడం ఖాయం. అలాగే తల్లిదండ్రులు కూడా తమ పిల్లలు జిమ్ పేరుతో ఏం వాడుతున్నారో కన్నేసి ఉంచాల్సిన సమయం వచ్చేసింది. ఈ కేసుకు సంబంధించిన మరిన్ని సంచలన నిజాలు, ఎక్స్క్లూజివ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ.